ప్రభుత్వ ఆఫీసుల్లో మన పనులు కొన్నిసార్లు అనుకున్నట్టుగా అవ్వవు కదా. అప్పుడు వాళ్ళను ప్రశ్నించడానికి, జవాబుదారీగా చెయ్యడానికి మన దగ్గర ఓ సూపర్ పవర్ ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ. అసలు ఈ చట్టంతో మన పనులు ఎలా చేసుకోవచ్చు, మన హక్కుల్ని ఎలా కాపాడుకోవచ్చో వివరంగా చూసేద్దాం. ఈ మాటలు విననివాళ్ళు బహుశా ఉండరేమో. గవర్నమెంట్ ఆఫీస్కెళ్తే చాలు, ఫైల్ మిస్ అయ్యింది, రేపు రండి, ఆఫీసర్ గారు లేరు, ఇలాంటివి మనకు చాలా కామన్గా వినిపిస్తుంటాయి. మరి ఇలాంటి సాకుల్ని, ఈ ఆలస్యాన్ని ఎదుర్కోవడానికే సమాచార హక్కు చట్టం మనకొక దారి చూపిస్తుంది. అదేలాగో చూద్దాం పదండి. ఓకే, సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఆర్టీఐని ఒక ఆయుధంగా ఎలా చూడాలి, తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఒకవేళ అధికారులతో వాదించాల్సి వస్తే ఏం చేయాలి, మన అప్లికేషన్ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటి, చివరిగా ఈ చట్టం అసలైన బలమెక్కడుందో చూద్దాం. స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సరే, మరి మనం మొదటి పాయింట్లోకి వచ్చేద్దాం. ఆర్టీఐ అనేది పనికోసం కాదు, అదొక ఆయుధం. ఈ మాట ఎందుకంటున్నానంటే, దీని కరెక్ట్గా వాడాలంటే ముందు మన మైండ్ సెట్లో ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన మార్పు రావాలి. ఆ మార్పేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి,